టీటీడీ బోర్డు నిర్ణయాలను స్వాగతిస్తున్నానని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీటీడీ సంస్కరణలు ఆహ్వానించదగ్గవని అభిప్రాయపడ్డారు. అన్యమత ఉద్యోగులను టీటీడీలో పని చేయనీయకుండా ఇతర విభాగాలకు బదిలీ చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ఏ మతాలకు చెందిన ఆలయాల్లో ఆయా మతాలకు చెందిన వారినే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు నిన్న తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవ సన్నిధిలో ఏదైతే తిరుమలలో దైవ సన్నిధిలో హిందూయేతరులు ఎవరు కూడా పని చేయకూడదు. వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నట్టయితే హిందూయేతరులు ఎవరైనా ఉంటే వారిని ఇతర ప్రాంతాలకు మరి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వాళ్ళెవరు కూడా దైవ సన్నిధిలో ఇతర మతస్థులు ఉండకూడదు అనేటువంటి నిర్ణయం గతంలో కూడా ఉన్నది. ఆ నిర్ణయాన్ని కొత్తగా నియమించబడినటువంటి మరి టీటీడీ బోర్డు అమలు చేయాలని నిర్ణయించడము నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఇది మంచి నిర్ణయము. చాలా రోజుల నుంచి కూడా చాలామంది ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏ రకమైనటువంటి పొరపాటు లేదు. టీటీడీ రూల్స్లోనే ఆ రకంగా ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా దైవ సన్నిధిలో మరి హిందువులే ఉండాలి. అదేవిధంగా మిగతా ప్రార్థన మందిరాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా వాళ్ళ ప్రార్థన మందిర మూల కేంద్రాలలో ఆ మతస్థులు ఉన్నట్లయితే బాగుంటుందనే విషయాన్ని ఇది అనేక రోజులుగా చర్చ జరుగుతున్నది. ఈరోజు టీటీడీ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషము. నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాను. అనేక దేవాలయాలలో కూడా మరి దైవ సన్నిధిలో ఇతర మతస్థులు ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ రకంగా ఏ మతస్థుల మందిరం ఉంటుందో ఆ దైవ సన్నిధిలో ఆయా మతస్థులు ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయము.